హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు మీ శ్రావణి వర్మ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇక్కడ మార్నింగ్ అయితే టిఫిన్తో వీడియో అనేది స్టార్ట్ చేస్తాను వేడి వేడి దోశలతోని బీరకాయ తొక్కు పచ్చడి కాంబినేషన్ తింటే భలే ఉంటుంది నేనైతే ఇది పోస్ట్ చేశాను ఆల్రెడీ షార్ట్ అనేది ఇంకెవరైనా చెక్అవుట్ చేయకపోతే తప్పకుండా వెళ్ళి షార్ట్ అనేది చెక్ చేయండి ఇదైతే మనకి హ్యాపీగా 4-5 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చండి లేకపోతే మార్నింగ్ ఈ హడావిడిలో పిల్లల స్కూల్లో ప్రతిరోజు చట్నీస్ చేయాలంటే అస్సలు అవ్వట్లేదు నేనైతే ఇలా సింపుల్గా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా పిల్లలు హస్బెండ్ అందరూ ఆఫీస్కి వెళ్ళిపోయాక పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయాక నేను ఇంక ఈ విధంగా రెడీ అయిపోయి చిన్న ఫంక్షన్కి అనేది అటెండ్ అవుతున్నానండి మా అపార్ట్మెంట్ దగ్గరే ఇంకా మా అపార్ట్మెంట్ బుట్టబొమ్మలు కూడా చూసేయండి అందరూ హ్యాపీగా ఈ విధంగా రెడీ అయిపోయాం అందరూ కలిసి ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయామండి పెళ్లి కూతురుని చేస్తున్నారు పెళ్లి కూతురిని చేసేటప్పుడు పిలిచారు అక్షింతలు వేయడానికి దాంతోపాటు లంచ్కి కూడా ఇన్వైట్ చేశారు మాకు ఇంక మేము అందరం కలిసి వెళ్ళాము మ్యాక్సిమం అపార్ట్మెంట్లో అందరికీ ఏ ఫంక్షన్కి పిలిచినా కలిసే వెళ్తాము ఇండివిజువల్గా అయితే వెళ్ళము అందరూ రెడీ అయ్యి కిందకి దిగి వెయిట్ చేసి అందరి కోసం కలిసి వెళ్తాము ఇంకా వెళ్ళేసరికి చక్కీలకు అందరికీ బొట్లు పెట్టేసి గంధమది రాసేస్తున్నారు ఇంకా అందరూ హ్యాపీగా పెట్టించేసుకుంటున్నాము ఇంకా నేనైతే నా పనిలో నేను బిజీగా ఉన్నాను వీడియోస్ తీద్దాం అనుకుని వెళ్ళాను కానీ అసలు ఆ హడావిడిలోని ఎక్కువ తీయలేకపోయాను అందరూ షైగా ఫీల్ అవుతారని చెప్పి నేను మా అపార్ట్మెంట్ లేడీస్కి మాత్రమే తీసాను ఇంకా బయట వాళ్ళందరికీ అయితే నేను తీయలేదు ఇంకా ఇక్కడ ఆంటీకి చెప్పాను ఆంటీ నేను మీకు తీస్తున్నాను వీడియోలో చూడండి అంటే అవునా అని అన్నారు ఆంటీ గారు అందుకే ఆంటీ గారికి కూడా చెప్పి నేను వీడియో అనేది తీశాను ఇంక ఇక్కడ పెళ్లి కూతురు అయితే ఇంకా ఈ విధంగా రెడీ చేశారు పెళ్లి కూతురుని చక్కగా ఉంది పెళ్లి కూతురు ఇంకా అంతా అయిపోయాక మేము ఇంకా బ్యాక్ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ లంచ్ టైంకి వచ్చాము లంచ్ అయితే బిర్యానీ ఇలా కర్రీస్ అన్ని పెట్టారు ఇంకా తినేసాక మళ్ళీ కాసేపు లేడీస్ అందరు కూర్చొని తాంబూలం అది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసేయండి ఇంకా అదంతా అయిపోయాక కాసేపు అందరూ లేడీస్ అందరూ కూర్చున్నామండి ఇంకా పైకి వచ్చేసాక ఈవినింగ్ ఇంకా రొటీన్ అనేది చూపించేస్తున్నాను ఇక్కడ నేను ఇవన్నీ నాకు బెడ్రూమ్లో బాల్కనీలో ఉండేవి ఇంకా నేను ఇవన్నీ తీసుకొని వెళ్ళి కిచెన్ యూటిలిటీ ఏరియాలో అయితే పెట్టేసుకున్నానండి అక్కడ ప్లేస్లో ఏం పెట్టానో చూసేయండి
ఇంకొక సైడ్ అయితే చికెన్ కర్రీ పెట్టేశానండి. నేను ఇక్కడ చపాతీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఇంకా పిల్లలకైతే రైస్ పెట్టాను. మా హస్బెండ్కి కూడా రైసే, నాకు మాత్రమే చపాతీ చేసుకుంటున్నాను. ఒక నేను రైస్ కూడా తిన్ను అంటే అప్పుడు ఆయనకి కూడా చపాతీ చేద్దామని చెప్పి నేను 4 చపాతీ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ. ఇక్కడ మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్లోనే కొద్ది నాయిస్ అనేది వస్తుంది, ఎందుకంటే అక్కడ పెళ్ళి జరుగుతుందండి. ఆ బ్యాండ్ సౌండ్ అది వినిపిస్తుంది. నేను ఎంత మ్యూట్ పెడదామన్నా అది అవ్వదు వాయిస్. ఇంకా వన్ సైడ్ అయితే నేను చపాతీ అది కలుపుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ఏదైతే ఇందాక ఆయిల్లోని చికెన్ అది వేసుకొని కలుపుకున్నానో అది ఇలాగా వాటర్ అది పైకి వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఇంకా తర్వాత అది ఒక సైడ్ పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ చపాతీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇది కూడా 5 minutes పక్కన పెట్టేసుకున్నాను చపాతీ ముద్ద కూడా. ఇంక ఇక్కడ చూడండి ఏదైతే ఇందాక వాటర్ అది పైకి వచ్చిందో అదంతా ఇంకిపోయే వరకు ఇలాగా చక్కగా వేయించుకోవాలి. ఇంకా దాని తర్వాత అప్పుడు పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అది మొత్తం పోయాక అప్పుడు మీరు పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆ విధంగా చేసుకుంటాను. ఇక్కడ నేనైతే ఎక్కువ గ్రేవీగా చేసుకుంటున్నాను, ఎందుకంటే చపాతీకి కాబట్టి గ్రేవీగా అయితేనే బాగుంటుందండి. ఇంకా మా హస్బెండ్ కూడా నేను కలిపేసరికి నేను కూడా చపాతీ తింటాను అన్నారు. ఇంకా అందుకే నేను ఫ్రై టైప్ అయితే చేయట్లేదు, డైరెక్ట్ ఇంకా ఎక్కువ గ్రేవీ టైపే చేసేస్తున్నాను. పిల్లలు ఎలాగో రైస్లో కలుపుకోరు కాబట్టి వాళ్ళు రసం వేసుకొని 2 pieces అది వాళ్ళు నంచుకుంటారు కాబట్టి నేను గ్రేవీగా ఎక్కువ చేసేస్తున్నాను. ఇంకెక్కడ నేను ఆనియన్ పేస్ట్ ఏదైతే నాకు పేస్ట్ చేసుకున్నానో అదంతా దీంట్లో వేసేసి చక్కగా కలుపుకొని ఇంక లిడ్ అనేది కూడా పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ చపాతీ చేసేసుకుంటున్నాను. ఇంకొక సైడ్ అయితే చికెన్ అవుతుంది. ఇంకా నేనైతే ఇక్కడ మార్బల్ మీద చేసేసుకుంటున్నాను, ఎందుకంటే రేపు ఎలాగో లక్ష్మీవారం కాబట్టి క్లీన్ చేసుకుంటాను. నేను ప్రతి బుధవారం కంపల్సరీ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తాను. ఈ మధ్యలో కూడా ఇంకొకసారి నాకు ఎప్పుడైనా మెస్సీగా అనిపిస్తే నేను ఇంక అప్పుడు కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటాను. ఉన్నప్పుడు కొద్ది లైట్గా సాల్ట్ ఉప్పు కారం వేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే నేను ఓన్లీ కారం సాల్ట్ మాత్రం వేసుకుంటున్నాను, పసుపు అనేది యాడ్ చేయట్లేదు. ఇంకా అక్కడెక్కడ యాడ్ చేస్తే పసుపు ఎక్కువ ఇది అయిపోయి ఫ్లేవర్ అనేది మనకి టేస్ట్ అనేది బాగోదు చికెన్ అనేది. ఇక్కడైతే పసుపు అనేది యాడ్ చేయట్లేదు. కారం కూడా కొద్దిగా వేసుకుంటున్నాను. పిల్లలు అస్సలు కారం తినడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. నేను కారం వేస్తే వాళ్ళు కర్రీస్ అన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఇంక నేను మన కోసం కాకుండా వాళ్ళ కోసం చేయాలి కాబట్టి నేనైతే చాలా తక్కువ కారం అనేది వేసుకున్నాను. అన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఇంక నేను వాటర్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి ఇంక ఇక్కడ కూడా నేను లిడ్ అనేది పెట్టేసుకుంటున్నాను. చికెన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేను లాస్ట్లోని కొద్దిగా బటర్ అది యాడ్ చేసుకుంటున్నాను. మనకి బటర్ వల్ల కూడా టేస్ట్ అనేది కొద్దిగా మారుతుంది. నేను ఇక్కడ ఇంట్లో బటర్ కూడా ఉందని చెప్పి లాస్ట్లో కొద్దిగా బటర్ వేసుకున్నాను. ఇంక ఇక్కడ అయితే చికెన్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా చికెన్ అది పక్కన పెట్టేసుకొని నేను ఇంక ఇక్కడ చపాతీ కూడా చేసేసుకుంటున్నాను. ఇంకొక సైడ్ ఇక్కడ చపాతీ అవుతుంది, ఒక సైడ్ పిల్లలు అక్కడ డౌట్లు అడుగుతున్నారు. ఇంకా వాళ్ళకి అది డౌట్ క్లియర్ చేస్తూ ఇంక ఇక్కడ చపాతీ ఒక పక్క చేస్తూ ఇంకా వాళ్ళ హోంవర్క్స్ అయితే కానీ మనకు కొంచెం మైండ్ అనేది సెట్ అవ్వదు. మనం ఎంత వర్క్లో ఉన్నా వాళ్ళ హోంవర్క్స్ అవి కంప్లీట్ అవ్వాలి, లేదు అంటే మనకి ఇది అలా అనిపిస్తుంది. ఇంక నేను రెండు ఇంకా అలా మేనేజ్ చేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళకి కిచెన్లోకి బుక్స్ పట్టుకుని వచ్చేసి ఇంకా అక్కడే నేను అడిగేస్తున్నాను ఇంకా ఏవేవైతే ఉన్నాయో రీడింగ్ పర్పస్గా. నేను ఇక్కడ చపాతీ చేస్తూ వాళ్ళకి ఇంకా పక్కన నిల్చొని వాళ్ళ డౌట్స్ కూడా క్లియర్ చేసి వాళ్ళకి ఇచ్చిన హోంవర్క్స్ కూడా నేను అక్కడే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ చపాతీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా చికెన్ కర్రీ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయిందండి. నేను ఎక్కువ గ్రేవీగానే ఉంచుకున్నాను. చపాతీకి గ్రేవీ అయితేనే బాగుంటుంది, మరీ డ్రైగా అయితే బాగోదు. నేను కారం కూడా చాలా తక్కువగానే వేసుకున్నాను, అందుకే మీకు కొంచెం వైట్గా ఎల్లోగా కనిపిస్తుంది. కొంచెం కారం ఎక్కువ వేస్తే ఎక్కువ రెడ్గా అనిపిస్తుంది. మా డిన్నర్ ప్లేట్ అయితే ఇంక ఈ విధంగా చూపించేస్తున్నాను, చూసేయండి. 2 చపాతీస్ అండ్ చికెన్ కర్రీ. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.